హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సింపుల్, హెల్దీ అండ్ న్యూ రెసిపీస్ మీ ఆంధ్ర ఫ్యూజన్లో మీకోసం. మనం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన మీట్ తింటాము. కొంతమంది చికెన్, కొంతమంది గోట్, కొంతమంది రెండు, కొంతమంది ఇంకా టర్కీ, అలాగా చాలా రకాల మీట్స్ తింటాం కదండి. అన్ని మీట్స్, ఏ మీట్ అయినా సరే, ఏ మాంసం అన్నా సరే మీకు జ్యూసీగా రావాలి. కూర చేసినా, గ్రిల్ చేసినా, ఎలా చేసినా మీకు జ్యూసీగా రావాలి అంటే ఇప్పుడు నేను చూపించే పద్ధతిని ఫాలో అవ్వండి. న్యాచురల్ పద్ధతి ఇది. ఇలా ఫాలో అయితే మీకు బేసిక్గా మీకు ముక్క చాలా జ్యూసీగా, చాలా టెండర్గా ఉంటుంది. అండ్ మీకు గ్రేవీ కూడా దానికి వండినప్పుడు బాగా పడుతుందన్నమాట. ముందుగా నేను ఇలాగా మీట్ని ఏం చేసుకున్నానంటే ఇక్కడ తందూరికి చేయడానికి ప్రిపేర్ చేసుకుంటున్నాను. దీన్ని ఇలాగా మొత్తం నీళ్ళల్లో ఇలాగ మునిగిపోయేటట్టు వాటర్ పోసుకోవాలి. మీట్ని ఇలా పోసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో నేను అరకప్పు వెనిగర్, డిస్టిల్ వెనిగర్ కానీ లేకపోతే లెమన్ జ్యూస్ కానీ, నిమ్మకాయ రసం కానీ ఒక అరకప్పు ఇలాగా పోసేసుకోవాలి. ఇప్పుడు అదే వాటర్లో సేమ్ నేను ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను ఇక్కడ, అర టీ స్పూన్. సో ఇప్పుడు దీన్ని ఇలా వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోండి, మిక్స్ చేసేసుకోండి బాగా. ఇలా చేయటం వల్ల ఏంటంటే మీకు దీంట్లో ఉన్న వేస్ట్ బేసిక్గా మీకు ఏమన్నా అక్కడక్కడ బ్లడ్ కట్ చేసినప్పుడు ఉంటుంది కదండి, మనకి చెత్త చెదారం అంతా బయటకు వచ్చేస్తుంది అన్నమాట ఇలా చేయటం వల్ల. ఇలా చేసి మిక్స్ చేసేసుకుని మీరు దీన్ని ఇప్పుడు కంప్లీట్గా కనిపించకుండా మొత్తం మూత కవర్ చేసేసేయండి. మీ దగ్గర ఫాయిల్ ఉంటే ఫాయిల్ కవర్ చేసుకోండి, లేదు అంటే ఒక టైట్గా మూత పెట్టేసుకోండి. ఒక స్టీల్ ప్లేట్ కానీ, గాజు ప్లేట్ కానీ, ఏదన్నా సరే ఇలాగా కంప్లీట్గా కవర్ అయిపోయేటట్టు కవర్ చేసుకోండి. కవర్ చేసుకుని దీన్ని ఒక అరగంట అలా వదిలేసేసేయండి, కంప్లీట్గా పక్కన పెట్టేసుకోండి. ఇది మీరు కూర చేసుకునే ముందు లేకపోతే తందూరి గ్రిల్ చేసుకునే ముందు ముందుగా చేసుకోవాల్సిన ప్రెప్ అండి ఇది. ఒక అరగంట ముందు ఇలాగా వదిలేసేసి పెట్టేసుకోండి. ఇలా అరగంట అయిపోయిన తర్వాత ఇలా తీసిన తర్వాత దీన్ని శుభ్రంగా ఇప్పుడు ఆ వాటర్ అంతా రిన్స్ చేసేసి నీట్గా కడిగేసుకోండి. మీకు చికెన్ పట్టుకుంటే ముందుకి ఇప్పటికి చాలా తేడా తెలుస్తుందండి మీకు. అండ్ ఈ మొత్తం ఈ వాటర్ అంతా రైట్ నౌ ఏంటంటే ఆ వాటర్లో మీకు ఆ వేస్టేజ్ అంతా ఆల్రెడీ పేరుకుపోయి ఉంటుంది. సో ఇదంతా క్లీన్ చేసేసుకుని నీట్గా ఇలా పెట్టుకోండి. ఇప్పుడు ఈ చికెన్ నేను మ్యారినేట్ చేసుకొని గ్రిల్ చేసుకోవచ్చు, కూర వండుకోవచ్చు, దేనికన్నా ఇది రెడీ అండి. మీరు ఏ మీట్ కన్నా చేసుకోవచ్చు. ఇలా గోట్ కానీ, చికెన్ కానీ, మీరు ఇంకా ఏ మీట్ వాడినా కూడా మాంసాన్ని ఇదే రకంగా చేసుకోవచ్చు. సింపుల్ చిట్కాని మీరు కూడా ట్రై చేసి చూడండి.